38వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్య భాగం చదువుకుందాం. నేను సిద్ధంగానే ఉన్నానమ్మా. మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆగండి. అందరూ సిద్ధంగా ఉన్నారో చెప్పండి. అందరు బైబిల్ సిద్ధంగా ఉన్నారా? మంచిది. చదవండి అమ్మా. నీవు సిద్ధముగా నుండుము, నీవు సిద్ధపడి నీతో కూడా నీతో ఉన్న సమూహం అంతటిని, నీ ఇల్లు అంతటిని, నీ సంఘం అంతటిని సిద్ధపరచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వెళ్తండి ప్రియగలిగిన సేవ దగ్గరికి ప్రభా నీ కొందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని సిద్ధపరచడానికి నాయన ఇటు నాయన సిద్ధపాటు దినాన ప్రభా మరి మమ్మల్ని సిద్ధపరచడానికి నీవు నీ ఆత్మతో మా మధ్య దిగి వచ్చి ఉండగా ప్రభా మా ఎల్లరికీ వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును, సిద్ధపాటు హృదయమును, సిద్ధపాటు జీవితాన్ని నైనా సిద్ధలలో నూనె కలిగిన ప్రభా నీ కొరకు ఎదురు చూసే నైనా పుట్టి కలిగిన కన్నికల వలె మేము సిద్ధపడి ఉండడానికి ప్రభా తగిన వర్తమానం చేత ఈ మధ్యాహ్న సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని నిలబడు నీ దాసుని నిష్ప్రయోజకున్నాయా నేను కొట్టి వాడను ప్రభా. నన్ను నీ నోటి బోరుగా వాడుకున్నట్టు నాయన ఈ మాట నా నోట ఉంచి చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వినుచున్న వారికి రక్షణకు ఆధారకరంగా ఉండుటకు సహాయం ఇచ్చేవని, ఇక్కడ పని చేయించిన ప్రతి విధమైన అల్లరి శక్తులను దూరపరచమని, దురాత్మ శక్తులను దూరపరచమని, ఇక్కడ నీ నామ మహిమ ఘనత కొరకు ప్రభా మేమెల్లరూ చేరి ఉండగా ప్రభా ప్రతి వారి హృదయాలు నీ వైపు కేంద్రీకరించి ప్రభా ప్రతి వారి మనోనేత్రం తెరచి ప్రభా నువ్వు మాతో మాట్లాడమని నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ సమయాన్ని మేము చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. సాతానుకు లయం కలుగును గాక, అపవాదికి జయం కలుగును గాక అనే రెండు మాటలు చెప్పుకుంటే వాటిలో సాతానుకు అపజయం కలుగును గాక అనగానే అందరూ ఏం చేయాలంటే బిగ్గరగా ఆమేన్ అనాలి. బిగ్గరగా ఆమేన్. ఎందుకంటే వాడు మనకు శత్రువేనా కాదా? శత్రువు కదా. మనకు మిత్రులు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక అంటే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్య భాగంలో మరి నేను గురించి అర్థమవుతుందా? వినపడుతున్న అందరి గురించి నీతో మాట్లాడుతున్న దేవుని వర్తమానం ఏంటంటే నీవు సిద్ధపడు, తర్వాత నీతో ఉన్న వారిని సిద్ధపరచు. నీతో ఉన్న వారిని సిద్ధపరచు. సేవకుడిగా నేను సిద్ధపడి ఉండాలా? తర్వాత దేవుడు నాకు అప్పచెప్పిన సంఘాన్ని నేను సిద్ధపరచాలి. నేను సిద్ధపరిచే క్రమంలో మరి పిల్లల్ని తలస్థానం చేసినప్పుడు ఏడుస్తారు కదా, కుగిడిగా రసం కళలో పోతుందంటే కుగిడిగా రసం కళలో పోతుందని తలస్థానం చెప్పుకుని ఉంటామా? చేపిస్తారా? చెప్పారు. నేను స్నానం చేయను అంటే కొట్టి మరి అతన్ని శుభ్రంగా ఆ బిడ్డను శుభ్రంగా అలంకరిస్తాం తల్లిదండ్రుల పని, దైవజనుల పని కూడా అది కదా. అయితే నీ పని కూడా అదే. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో ఏం చెప్తున్నా అంటే ఇది సిద్ధపరచు దినం. ఇదే దినం మన కొరకు సిద్ధపరచబడింది. ప్రభు శరీరము, ప్రభు రక్తం మన కొరకు సిద్ధపరచిన దినం. మనం ప్రభు బలలో చేయబోతున్నాం కనుక ప్రభు బలలో చేయబోయే ప్రతి ఒక్కరు కూడా చేయి వేసినాక వారు చేయవలసిన దేవుడు వారికి నియమించిన పని ఏంటంటే నేను వచ్చే వరకు మీ మరణం వరకు మీరు ఏం చేయాలన్నాడు? ఆయన ప్రచురించాలా? ఆయనే ప్రచురించే వారిగా ఉండాలి. ఆయన ప్రచురించే వారిగా ఉండాలి. కనుకనే మరి మనల్ని ఏం చెప్తున్నారంటే ప్రభు నీవు సిద్ధపడు, నీతో ఉన్న వారిని కూడా సిద్ధపరచు. ఏ విధంగా సిద్ధపరచాలా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మన పితరులని సిద్ధపరచిన మన పితరులు మనకు నేర్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు యొక్క బలను గురించి, ప్రభు యొక్క భోజన పానముల గురించి మనము చదువుకుంటాం. అలాగే 11వ అధ్యాయంలో కూడా మనం అదే చదువుకుంటూ ఉంటాం. అయితే
ఈ 10వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతున్నాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా అసలు నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రిందను వారందరూ సముద్రంలోనూ నడిచిపోయి అందరూ మోషేను బట్టి మంచిది బాప్తిసము పొందారు. వారందరూ బాప్తిసం పొందారా లేదా? అయితే వారందరూ బాప్తిసం పొందారు. వారు చేయుచున్న కానాను యాత్రలో సంభవించిన సంభవాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది మీకు తెలియకూడదు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది మీకు తెలియాలి. వారు మోషేను బట్టి సముద్రంలోనూ మేఘము క్రిందను బాప్తిసం పొందారు. అలాగూ మారు మనసు పొంది బాప్తిసం పొందిన మనందరికీ కూడా ఈ విషయం తెలియటం కొరకు అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘంతో ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్న మరి శ్రేష్టమైన మాట ఏంటంటే, మన పితరుల యొక్క ఆ గుణాన్ని, వారి యొక్క ప్రవర్తనను, వారి ఆలోచన విధానాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. ఈయనేమంటాడంటే, ఈ సంగతి మీకు తెలియకోకుండా నాకు ఇష్టం లేదు, వారి జీవితంలో సంభవించిన కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకున్నాను అన్నాడు. అయితే ఏమన్నాడు అక్కడ చదవండి. ఆత్మ సంబంధమైన అందరూ తామును వెంబడించిన బండలోని నీరు వారు ఆ బండ క్రీస్తే, ఈ బండ క్రీస్తే. ఇప్పుడు ఇది ఏంటిది? ప్రభు శరీరము, ప్రభు రక్తము మనం సేవించబోతున్నాం కదా. అయితే వారు కూడా సేవించారంట, వారు కూడా సేవించారు. ఆ బండ, ఆ చీలబడిన బండలో నుంచి వచ్చు ఆ నీటిని వారు ఒకే నీరు వారు తాగారు. అదే కదా యేసు ప్రభు గాయాల్లో నుంచి వచ్చిన రక్తమే కదా. ఆ రక్తానికి సాదృశ్యమైన మనం ఈ విధంగా సేవిస్తున్నాం కదా. కాబట్టి వారు కూడా ఒకే బండలో నుంచి తాగారు, వారు కూడా ఒకే బండలో తాగారు. చదువు ఏనండి, మీరు అందరూ వింటున్నారా వినలేదా? వారిలో అంట కొంతమంది ఎక్కువగా, కొంతమంది ఏం చేశారంట, దేవునికి ఇష్టలుగా లేక వారు అరణ్యం అందే సంహరించబడి. అబ్బా, ఈ మాట మనం చదువుకోవడానికి మధ్యాహ్న సమయంలో ధ్యానించడానికి బహు కటువుగా ఉండేది, బహు ఘోరమైన కటువుగా ఉండేది. కానీ సిద్ధపాటు చేయాలి కదా. నేను సిద్ధపడాలి, మిమ్మల్ని సిద్ధపరచాలా, మీరు సిద్ధపడాలి, ఇంకా మీ ఇంట్లో ఉన్న వారిని మీరు సిద్ధపరచాలా. అది ఇది ఒక ట్రాక్, దేవుడు నియమించిన ఒక నియమం. కనుక నేను ప్రభు నన్ను సిద్ధపరచడానికి, మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా సిద్ధపడాలా. మీరు సిద్ధపడి మీరు ఏం చేయాలా? మీరు కూడా అనేకుల్ని సిద్ధపరచాలా. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంట, ఆ అరణ్య యాత్రలో అనేకులు మరి మరణించారు. ఏ విధంగా మరణించారంటే, మరి ఆకలికి ఉండలేక మరణించారు. చెప్పండి. ఆకలి, ఆహారం లేక మరణించారు, నీళ్లు లేక మరణించారు, సౌకర్యం లేక మరణించారు, మందులు లేక మరణించారు, రోగాల వల్ల మరణించారు. ఉందాడా? చదివారా? ఉందా? లేదు కదా. సమృద్ధిగా అన్ని ఉన్నాయి. సమృద్ధిగా నీకంటే నాకంటే అన్ని సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఆయన కృప కలిగిన హస్తాల కింద నడిపించాడు. ఆయన ముందు నడుస్తూ ఆయన వారిని సమీపించి, వారిని వ్యాపించి, వారిని చుట్టూ కమ్మేసి నడిపించాడు. ఆయన కృప వారిని ఆవరించి వారిని నడిపించింది. అయితే వారికి ఏ లోటు లేకుండా చూసుకున్నా కానీ వారు అనేకులు దేవునికి ఇష్టలుగా లేక మరణించింది అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, వారు ఏ కొరత వల్లనో చనిపోలా. వారికి ఏ కొరత వల్లనో చనిపోలా. కొందరు సనిగి చనిపోయారు, కొందరు వ్యభిచరించి చనిపోయారు, కొందరు తిరుగుబాటు చేసి చనిపోయారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, వారు ఐగుప్తులో బయలుదేరి మనం వెళ్ళాలి అనుకున్న ప్రాంతానికి వారు సిద్ధపడి బయలుదేరినాక అన్ని సిద్ధపడలేదు. అంతా సిద్ధపడ్డారు. ఆ మరణ దూత వచ్చింది. ఏ ఇంటికి, ఏ గుమ్మానికి, ఏ గడపకి ఆ రక్తపు ముద్రలుందో ఆ ఇంట్లో ప్రవేశించుకోకుండా దాటి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, వారు ప్రయాణానికి సిద్ధపడి ఉన్నారు కదా.
వారికి సిద్ధపడ్డారని గుర్తు ముద్రే. అయితే ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయి వీళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు ప్రయాణమే వస్తున్నారు, మంచిది, అయితే సంతోషం. అయితే సిద్ధపడ్డారు కదా, సిద్ధపడిన వారికి, సిద్ధపడ్డాడే కాక మన పితరులు అన్నాడు అక్కడ, మన పితరులు అనేకులు ఇశ్రాయేలీలు సిద్ధపడిన వారే, ప్రయాణం చేసేవారే. వారిలో జరిగిన సంభాషణ ఏంటంటే, వారికంట మార్గం మధ్యలో కోరికలు పుట్టినాయి అంట. కోరికలు చదవండి, ఇంటికి వెళ్ళినాక అధ్యాయం. ఏ పుట్టి? అంతకు ముందు లేని ఆశలు వచ్చినాయి. నువ్వు దేవుల్లో ఎదగాలి, దేవునితో నడవాలి అన్న ఒక సిద్ధపాటు నీకు కలిగింది, నడుస్తున్నావు. ఈ మార్గం మధ్యలో ప్రయాణంలో వారికి ఏం కలిగిందంట? ఆ ప్రయాణంలో లేనిపోయిన ఆశలు కలిగినాయి. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఏంటో తెలుసా? ఈ సృష్టిలో మరి విలువైన వృక్షాలు ఉన్నాయి, విలువ లేని వృక్షాలు కూడా ఉన్నాయా? లేవు. కానీ దేవుడు తన మందిరాన్ని, తన దేవాలయాన్ని, లేకపోతే తన మందిరపు ఆవరణాన్ని, వెలుపల ఆవరణాన్ని, లోపల ఆవరణాన్ని, మందసాన్ని మోయి వాటిని, ఆ కమ్మెలను, వాటన్నిటిని దేవుడితో తయారు చేశాడు. సుగంధ ద్రవ్యము కలిగిన ఎర్ర చందనంతోనే, చెప్పండి, ఎర్ర చందనంతో కాదుగా, విలువైన టేకుతో కాదుగా, ఇంకా ఏదైనా వాటితో నియమించడా? లేదు. పనికిరాని తుమ్మ చెట్టు పనికిరాంతే కదా. ఎవరైనా స్నేహం చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఆ ముళ్ళున్న తుమ్మ చెట్టుని దాన్ని నునుపుగా చేసేసి, దాన్ని చక్కగా చేసి, అడుగున్నర కమ్మెలు 6 అడుగుల పొడుగు, ఇలా కొలత ప్రకారం పెట్టి దాన్ని మందసాన్ని చేశాడు. మందిరాన్ని కట్టమన్నాడు. ఆయనకు విలువైన దాన్ని ఆయన కొరకు నియమించమన్నాడు, తుమ్మకరతో. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో మరొక చోట ఏం రాయబడిందంటే, మనమేమి లోకంలో గనులమైన వారిని, జ్ఞానులమని మనల్ని పిలవాల కదా. లోకంలో ఎందుకు పనికిరాని వారిని మనం పిలుచుకున్నాడు? ఎందుకంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకొని జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపరచడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నువ్వు తుమ్మకరవే, నువ్వు తృణీకరించబడిన వ్యక్తివే. అందరు ఎందుకు పనికిరాను అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరిని ఎదుటివారు నిందించే మాటది, దుష్కారంగా తీసేసే మాటది. అయితే పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రగా చేయటానికి, ఆయన అర్హమైన పాత్రగా మనల్ని మార్చడానికి మనకి సిద్ధపాటు కలుగు చేశాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఆయన చేశాడు. సిద్ధపడ్డాడా లేదా? సిద్ధపడ్డాడు కాబట్టి ఏమయ్యా, వాళ్ళంతమంది నీ మీద నేరాలు మోపుతున్నారు, నువ్వేం మాట్లాడుకుంటే నేనేం చేసేది అని అన్నాడు ఆయన. ఇలా అన్నాడా? మరి బాబు, నేను సిద్ధపడొచ్చాను రా, నేను మరణించడానికి వచ్చాను, నేను రక్తం కార్చడానికి వచ్చాను, నేను నా పరిశుద్ధ రక్తాన్ని నా ప్రజల కొరకు ప్రాణం నేను బలి అవటానికి వచ్చాను. ఆయన సిద్ధపడ్డాడు. ఆయన మన కొరకు సిద్ధం చేశాడు. అయితే మనలో కూడా సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు మనకు కావాలి అంటే మనకు దిద్దుబాటు ముఖ్యం, అవునా? అయితే వారికి ఏమి లేదు, దిద్దుబాటు లేదు. వారికి మార్గం ప్రయాణంలో వారికి అనేకమైన కోరికలు పుట్టినాయి, లేనిపోయిన ఆశలు పుట్టినాయి, క్రొత్త ఆశలు, కొత్త అన్ని ఆశయాలు ఎన్నెన్నో కలిగినాయి. వాటన్నిటి వల్ల వారు ఏం చేయబడ్డారు అన్నాడు? అరణ్యంలో సంహరించబడ్డారు. కొందరు సర్పాల చేత సంహరించబడ్డారు. చెప్పండి, సర్పాల చేత సంహరించబడ్డారా? చూడండి ఒకసారి, కింద చదవండి, 6వ వచనం చదవండి. వారు ఆశించిన ప్రకారం ఏంటంట, వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించారు, వారు చెడ్డ వాటిని ఆశించారు, వారిని నడిపించే ఆ నాయకునికి విరోధులయ్యారు. వారు నడిపించి ఆయన మార్గంలో పక్కకు తొలగిపోయారు. ఆయన మార్గంలో లేరు. అందుకని ఆయన మార్గంలో లేకపోవటం వల్ల, ఆయన కాపుదల లేకపోవటం వల్ల వారు సంహరించబడ్డారు కొంతమంది సర్పాల చేత. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతుంటే, రక్షించబడిన మనము కూడా, బాప్తిసం పొందిన మనము కూడా, వారు మోసేను బట్టి సముద్రములోను మేఘం క్రిందనే బాప్తిసం పొందారు. వారు కానానుకు బయలుదేరారు, మన పరలోకానికి బయలుదేరుతున్నాము. సంఘయాత్ర ఇది, వారిది అరణ్య యాత్ర. వారు కానానుకు బయలుదేరి వెళ్ళడానికి అరణ్యంలో ప్రయాణం చేశారు. మన సంఘంలో పరలోకానికి ప్రయాణం
సంఘం ద్వారాగా కదా. అది సిద్ధపాటు ఏంటో తెలుసా? సిద్ధపాటు. నువ్వు సిద్ధపడాలా, నీ ఇంట్లో ఉన్న వారిని సిద్ధపరచాలా. నీకే సిద్ధపాటు లేకపోతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నువ్వే సిద్ధపరుస్తా చెప్పండి. అయ్యో నాకే ఏం లేదంట. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? లక్షల మంది చనిపోయారు అక్కడ. ఎంతమంది? లక్షల మంది. చూడండి ఒకసారి, అక్కడ వేల మంది చచ్చిపోయారు. చూడండి ఒకసారి. 7 వచ్చిన చదవడమా. ఒక్క దినమండి మనము ప్రభువుని శోధించక ఉన్నాం. ఎందుకంటే ప్రభువుని శోధించేవారు అందరూ అంతమంది చనిపోయారు. వారిలో కొందరు శోధించి ఏంటంట? సర్పం వలన. సర్పం వలన నశించడం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి. మీరు నాగుపాములను భుజంగములను అనగదొక్కుదురు కదా. నాగుపాములను భుజంగములను మీరు అనగదొక్కుతారు కదా. మరి సర్పాల వల్ల నీకు మరణం సంభవించడం ఏంటి? కారణం ఏంటంటే ఆయన మార్గంలో వారు లేరు. ఆయన ముందుగా కాపురు వెళ్తున్నాడు, గొర్రెలన్నీ వెనకమాల వెళ్తున్నాయి. కొన్ని మేకలు ఏం చేసినాయి? అటు ఇటు వెళ్ళిపోయినట్టు ఆయనకి సంబంధం ఉందా? లేదు, లేనే లేదు. కనుక ప్రభు వారు ఏం చెప్తారంటే, ఇది సిద్ధపాటు దినం, నీ కొరకు ప్రభు బల సిద్ధపరచబడి. నువ్వు ప్రభు బలలో చేయవేయాలంటే నీకు సిద్ధపాటు కావాలా? నీకు సిద్ధపాటు ఉండాలా? నీవు సిద్ధపడి నీవు ప్రభు బలలో పాల్గొని నీవు ఆయన వచ్చే వరకు, నీ మరణం అంతం వరకు కూడా నువ్వేం చేయాలంటే అనేకులు సిద్ధపరచాలా. నీ ఇంటిని సిద్ధపరచాలా, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలా, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, నీ స్నేహితులు, తల్లిదండ్రులు సిద్ధపరచాలా. నీకే సిద్ధపాటు లేకపోతే, నీకే ఆశలు కలిగితే, నీవు చేసే యాత్రలో వాళ్ళు ఎలా అనుకున్న దగ్గరికి కానానికి ఎలా అనుకున్నా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆశీర్వాద భూమికి వారు వెళ్ళాలనుకున్నారు. దేవుడు వాగ్దాన భూమికి వారు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ నడిపించడానికి ఎవరైతే బయలుదేరారో, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి మాట ఎట్లా వాళ్ళు అన్నారా? ఎనుకోకుండా ఇసిగిచ్చి వారు సంహరించబడటానికి గల కారణాలు ఏంటంటే, వారు దేవుణ్ణి ఏం చేశారంట? లక్ష్య పెట్టల. దేవుని మాటను వారు లక్ష్య పెట్టల. వారు దేవుని మీద సనిగేరు, కొనిగేరు, దేవుణ్ణి విసిగించారు అని రాయబడింది. కాబట్టి ఎందుకయ్యా ఇది మాకు ఎందుకయ్యా కదా, ఇవన్నీ మాకు ఎందుకయ్యా, ఎప్పుడో జరిగినాయి మాకు ఎందుకయ్యా. వారు కూడా కొంతమంది దేవుణ్ణి ఉగ్రత వారి మీద దిగిరాక కన్నులారా చూస్తున్నారు. మీకు తెలుసా? ఇశ్రాయేలు కానాను యాత్రలో దేవుని యొక్క మహాకృపని వారి కన్నుతోనే చూశారు, ప్రత్యక్షంగా చూశారు. ఆయన కోపాన్ని కూడా ప్రత్యక్షంగా చూశారు. కోపాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా మారుపరుస్తున్నారు. అంటే దిద్దుబాటు చేసుకోవాలనే అవగాహన వారికి కలగల. మరి ఆ విధంగా మరి దిద్దుబాటు లేని స్థితిలోనికి దిగజారిపోయారు. వారు దేవుని ఉగ్రత కొంతమంది మీద దిగిరాటం ప్రత్యక్షంగా చూశారు. ఆయన తీర్పులు ఏ విధంగా ఉంటాయో, ఆయన కోపం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు. కానీ కొంతమంది మరలా సిద్ధపాటు లేకోకుండా, దిద్దుబాటు లేకోకుండా వారి జీవితాలని మరి నాశనం చేసుకున్నట్లుగా, పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కొందరైతే వారితో పాటు వారి కుటుంబాలను కూడా వెనకనెట్లెట్టో చూస్తున్నాం మనం. ఎట్టరా? ఒక ఆయన చేసిన తప్పుకి వారి కుటుంబం మొత్తాన్ని మీరు ఏం చేశారు? శపించబడ్డారు. కాబట్టి మరి మధ్యాహ్న సమయంలో ఇది సిద్ధపాటు దినం. ప్రభు రక్తం, ప్రభు శరీరం నీ కొరకు సిద్ధపరిచాడు ప్రభు. అయితే నీవేం చేయాలంటే నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి అంటే నువ్వు దిద్దుబాటు కలిగి ఉంటే దిద్దుబాటు కలిగి ఉండాలి మన జీవితాల్లో. మనకి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు కానానుకు బయలుదేరాలనుకున్నారు. వారు సిద్ధపడే బయలుదేరారు. కానీ వారికి మార్గ మధ్యలో ఏమేమి పుట్టినాయి? కోరికలు పుట్టినాయి, ఆశలు పుట్టినాయి, లేని పుట్టినాయి. వారికి అనవసరమైనవన్నీ పుట్టినాయి. వారికి అనవసరమైనవన్నీ పుట్టడం వలన వారు సంహరించబడ్డారు. కాబట్టి నీ జీవితం, నా జీవితంలో మనం చేసే ఈ విశ్వాస యాత్రలో, ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఈ సంఘ యాత్రలో నాకు నీకు సంబంధం లేని
దేవుని బీజమైన మనకు సంబంధం లేని ఆశలు ఏదైనా పుడితే, సంబంధం లేని ఆలోచనలు ఏదైనా కలిగితే, దేవుని బీజము మనలో ఉంటే ఆత్మ సంబంధమైన ఆశలు, ఆత్మ సంబంధమైన కోరికలు, ఆత్మ సంబంధమైన మరి ఆలోచనలు కలిగి మనం ఉండాలా. వాటికి మించి శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేది మనలో ఏదైనా ఏరుబారి అవకాశం ఉంటే వాటిని ఏం చేయాలంటే వేళ్లతో సహా పీకి పారేయాలి. అప్పుడు సిద్ధపాటు వచ్చింది, దిద్దుబాటు వచ్చింది. నీవు సిద్ధపడతావు. మొదవాక్యం చెప్పండి. ఎహెజ్కేలు గ్రంథము 38:7 వాక్యంలో, నీవు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు, నీతో ఉన్న సమూహం అంతటిని సిద్ధపరచు. కాబట్టి మనం సిద్ధపడాలా, మనతో ఉన్న మన కుటుంబీకుల్ని సిద్ధపరచాలి. అలాగా ఆ పని మనకి అప్పచెప్పాడు, అదే పని మనకి అప్పచెప్పాడు. ప్రభు రక్తము, ప్రభు శరీరము సేవించిన మనం ఏం చేయాలంటే, కొందరు రోగులు బలహీనలు అయ్యారు, కొందరైతే మరణించారు. అయితే వారి వల్లే మనం ఉండకూడదని చెప్పినాక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన వచ్చే వరకు మనము, ఆయన యందు నిద్రించే వరకు మనం ఏం చేయాలంట, ఆయన యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన పుట్టుకను ప్రచురించే వారి వల్లే ఉండాలి. ఇదిగో త్వరగా ప్రభు దేవుడు రాకడ సమీపించింది అని మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఆ సమీపించింది అని మనం ప్రకటిస్తున్నామంటే వారిని సిద్ధపడమని చెప్తున్నావు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు బయలుదేరేవా లేదా చెప్పాలి. నేను గబగబా బయలుదేరి నేను రెడీ అవుతున్నాను, నా వెనకాల ఎవరైనా రెడీ అయితే కొడతానని చెప్తా. మా ఇంట్లో పిల్లలు ప్రార్థనకి నేను రెడీ అవుతున్నాను, నాకంటే వెనక ఎవరు మిగిలిన దెబ్బలు పడతాను, పెద్దోళ్ళతో సహా చెప్తా. నువ్వు బయలుదేరాలా, నీతో వాళ్ళు బయలుదేరమన్నమాట. అర్థమవుతుందా మీకు? అంటే ప్రార్థనకే కాదు, దేవుళ్ళో నీవు సిద్ధపడి ఉండాలా, వాక్యంతో నువ్వు అంటుకట్టబడి ఉండాలా, నువ్వు సిద్ధపడి ఉండాలా. నీవు సిద్ధపడకోకుండా నీ యజమానుడు సిద్ధపడతాడా చెప్పాలా? సిద్ధపడతాడా? కొడుకు కూతురు గొడవ ఎవరైనా సిద్ధపడతారా? ఎవరు సిద్ధపడతారు? నీకు సిద్ధపాటు ఉండాలా, నీకు దిద్దుబాటు ఉండాలా, దిద్దుబాటు చేసుకొని నువ్వు సిద్ధపడాలా. అప్పుడు నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునేవాడిగా ఉంటావు. మేము ఈ పరిచర్యలో నేను ఈ రీతిగా ప్రభువుని ప్రకటిస్తున్నానంటే, మరి మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వాటితో పాటు ముఖ్యంగా మరి మేము ఒక దర్శనంలో ఉన్నాం. ఆ దర్శనాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన మాటను బట్టి, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము ఈనాడు పరిచర్యలో ఉన్నాం. నాకంటే మీరు తెలివి కలిగిన వాళ్ళు, నాకంటే చదువు కలిగిన వాళ్ళు, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు అన్ని విషయాల్లో అయినప్పటికీ నేను ఇక్కడ నుంచోని మీకు చెప్పగలుగుతానంటే, అది ఒక ఆయన దర్శనం. ఆయన మాట ఇచ్చారు. మా పితరుడైన శంతర్ ఇస్రాయేల్ గారికి, మా తాతయ్య గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని ఆయన పాత్రలుగా ప్రభు వాడుకుంటున్నాడు. నీకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీ పిల్లలు వాడుకోవాలా, నీ సంతానాన్ని వాడుకోవాలా, నీ ఇంట్లో ఉన్న సమూహాన్ని వాడుకోవాలా. దేవుడు చెప్తున్నాడు అక్కడ మన మూలవాక్యం ఏమనబడింది, నీవు సిద్ధపడు, నీతోనున్న సమూహాన్ని నువ్వు సిద్ధపరచు, నీతోనున్న సమూహాన్ని సిద్ధపరచు. ఆయన చెప్పే నాకు తెలిసిన కాడ నుంచి ఆ దైవజనుడు మా తాతయ్య గారు చెప్పిన వాక్యాల్లో నేను వినే ఆ ప్రథమ మాట ఏంటంటే, నా మనసులో నాటుకుపోయి నిలిచిపోయిన ఒకే శబ్దం ఏంటంటే, మీ కుటుంబాలు కట్టుకోండి అని చెప్పేవాడు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేయకుండా ఆయన వాక్యం ముగించలా, కుటుంబాల గురించి చెప్పకుండా వాక్యం ముగించలా. ఆ నడిపింపులో మీకు చెప్తున్నా, మీకేం చెప్తున్నా అంటే, మీ శ్రేయస్సు కొరకు మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని సిద్ధపరిచి మీకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు మాత్రమే కాదు, నీ దగ్గర ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. ముందు నీకు సిద్ధపాటు ఉంటే, ముందు నీకు దిద్దుబాటు ఉంటే వారు సిద్ధపడతారు. కనుక మరి మనము సిద్ధులలో ఉన్న సిద్ధపాటు కలిగిన కన్నికలుగా మనం ఉండాలా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే కన్నికలుగా మనం ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, అయ్యా ఇదంతా మీకు తెలియకోకుండా నాకు ఇష్టం లేదు కొరింథీ సంఘమా. ఎవరికి చెప్పండి? కొరింథీ సంఘానికి. అయ్యా కొరింథీ సంఘమా, మా ప్రియులారా, నా బిడ్డలారా, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మోషేని బట్టి వారు కూడా బాప్తిసం పొందారు, లక్షల మంది. వారు మేఘము క్రిందను మా సముద్రంలో బాప్తిసం పొందారు, మనకులా కాదు.
మనం నడుము లోతు నీళ్ళలో, పేక లోతు నీళ్ళలో బాప్తిసం పొందాం. అంతేనా? చెప్పండి, అంతేనా? కానీ మోషేను బట్టి వారు బాప్తిసం ఎక్కడ పొందారంటే సముద్రములోను మేఘము కిందను. వారి ప్రక్కన బాగో 2-3 తాళ్ళు ఎత్తు సముద్రం నీళ్లు గోడలే ఉన్నాయి. కాబట్టి అలాంటి వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసిన వారి జీవిత విధానాన్ని నేను ఎందుకు ఇక్కడ రాశానంటే అక్కడ 6వ వచనంలో అంటాడు. చదవండి, 6వ వచనంలో ఒక మాట చెప్తాను, చదవండి. ఏంటంట? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకోకున్నట్లు. దీన్ని బట్టి మనకి ఏం తెలియాలంటే దేవుని ఆత్మ విరోధముగా, దేవుని ఆత్మకు విరోధంగా మనకి ఏ ఆశ కలిగినా, ఏ ఆలోచన వచ్చినా దాన్ని మనం ఏం చేయాలా? ఏరులతో సహా పీకేయాలి. ఏరులతో సహా పీకేయాలి. అప్పుడు నీకు సిద్ధపాటు ఉంటుంది, నీ కుటుంబానికి సిద్ధపాటు ఉంటుంది, నీ ఇతరుల సమూహానికి సిద్ధపాటు ఉంటుంది, నీ కను దృష్టిలో, నీ ఆలోచనలో, నీ తలపుల్లో ఉన్న నీ శ్రేయభిలాషులకి సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి మరి ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. చిన్న మాట, నువ్వు సిద్ధపడు, నీ ఇంట్లో ఉన్న వారిని సిద్ధపరచు, అంతే. ఆ చిన్న వాక్యంతో నేను వాక్యం చేస్తున్నాను. అయితే మనం దేవుడు ఎన్నుకునేటప్పుడు మనమేం గనులమని ఎన్నుకోలా. ఎన్నుకున్నాడా? మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు, చదువు కలిగిన వాళ్ళు, అబ్బో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే లోకంలో జ్ఞానం సిగ్గుపరచడానికి వెరివారు నేను ఏర్పాటు చేసుకున్నాను. వారు తృణీకరించినట్టు నేను ఎన్నుకున్నాను, వారికి సిగ్గొచ్చే రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఏంటంట? వారికి సిగ్గొచ్చే రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని. మీ ఆశీర్వాదం వారు ఆశించినట్లు. గెరాసీనుల ప్రాంతంలో ఆయన ఒక ఆయన ఎన్నుకున్నాడు. యేసు ప్రభు వారు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన కలిగి తన దృష్టిలో ఒక యవనస్తుడిని ఎన్నుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవనస్తుడు సమాధుల్లో ఉన్న ప్రపంచము, లేకపోతే ఆ గెరాసీనుల ప్రాంతం అంతా తృణీకరించిన కుటుంబమే, తృణీకరించిన అన్నదమ్ములే సాగు చేయలేకపోయినా, అదుపు చేయలేకపోయినా ఉన్నారా? అన్నదమ్ములు అందరూ గొలుసుతో కట్టేసారు. ఇంటికాడ ఇంటి బాబు గట్టిగా అంటారు. మెట్రోలు అడ్డం కట్టేస్తారా లేదా? మెట్రోలు కట్టేస్తారా? గదిలో పెట్టి కట్టేస్తా ఉంటారు గొలుసుతో. అలాంటి పరిస్థితుల్లో ఆ యవనస్తుడు ఉంటే ఆ యవనస్తుడి మీద దేవుని కలుగుతుండి ఆయన అతను ఎన్నుకున్నాడు. ఆ యవనస్తుని ఎన్నుకొని వెళ్ళిన ఆయన, నేను వెళ్ళి ఆ యవనస్తుని పలకరించిన వాళ్ళు పదన బయలుదేరడం, శిశువుతో కూడా బయలుదేరాడు, వెళ్ళాడు. ఆ యవనస్తుని బాగు చేశాడు. ఆ ప్రాంతం అంతా తృణీకరించిన, నవ్వుకుంటున్నా, ఎగిరిగా మాట్లాడుకుంటున్నా యవనస్తుని బాగు చేశాడు. ఎవరైతే ఆ యవనస్తుని గురించి ఎగిరిగా నవ్వుకున్నారో, పిల్లలకి అన్నం తినిపిస్తప్పుడు వాడస్తా కూడా తల చెప్తాడే, ఆ రీతిగా చెప్పుకున్నారు. అలాంటి పిల్లల్నే భయపెట్టిన ఆ యవనస్తుడు పేరు చెప్పి భయపెడితే, అలాంటి యవనస్తుడు ఆశీర్వాదం కావాలని రెండోసారి యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు. ఎంతమంది? ఆ ఊరు మొత్తం అంట, ఆ ప్రాంతం అంతా కూడా ప్రభు కోసం ఎదురు చూశారు. ఎందుకో? ఆ యవనస్తుడు పొందుకున్న పేరు మేము పొందుకోవాలని. అలాగే నువ్వు కూడా ఉంటే నిన్ను కూడా దేవుడు బాగు చేశారు కదా, నిన్ను కూడా సిద్ధపాటు కలుగు చేశారు కదా. నీకు అలాంటి సిద్ధపాటు ఉంటే నీ సిద్ధపాటును చూసి నీ ఇంట్లో ఉన్నవారు, నీ సమూహము, నీతో ఉన్నవారు, నీ ఆలోచనలో ఉన్నవారు, నీ బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అలాంటి సిద్ధపాటు వారు కూడా కోరుకుంటారు. గెరాసీనుల ప్రాంతంలో యవనస్తుడు బాగుపడ్డాడు, యవనస్తుడు శుద్ధి చేయబడ్డాడు, యవనస్తుడు దిద్దుబాటు చేయబడ్డాడు. అలాంటి యవనస్తుడు లాగా నీవు ఉంటే, దేవుని చేత వాడబడితే, దేవుని చేత కడగబడితే, దేవుని చేత నిలబెట్టబడితే, దేవుని ఏలు పట్టుకొని, ఆయన వాక్యం పట్టుకొని, ఆయన చేయి పట్టుకొని మనం నడిచేవారిగా ఉంటే, మన ఆశీర్వాదం కోసం మనల్ని తృణీకరించిన వారు, ఏలు చేసిన వారు, గేలు చేసిన వారు, అవమానం చేసిన వారంతా అబ్బా 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 అలాంటి ఆశీర్వాదం నాకు కావాలా, అలాంటి ఆశీర్వాదం నాకు కావాలా అని అనుకుంటారు. అలా మనం ఉండాలా. అందుకని దేవుడి మధ్యాహ్న సమయంలో సిద్ధపాటు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు
చదువుకొని వాక్యాన్ని ముగించేద్దాం. వారికి కలిగిన ఆశలు ఎలా ఉన్నాయో, ఆలోచనలు ఎలా ఉన్నాయో, వారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇందులో నేను 3 వచనాలు చదువుతున్నాం. 8 చదవండమ్మా. మనము ప్రభువుని శోధించుకోకుండా ఉన్నాము, ఏమి శోధించుకోకుండా ఉన్నాము. వారిలో కొందరు శోధించి సర్పం వలన శోధన, ప్రభువునే శోధించి ప్రభు మీద తిరుగుబాటు చేస్తే ఏంటంట సంహారం చేత నశించింది. వారు కొంతమంది మరి సర్పం చేత నశించారంట. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తుందంటే, మీరు నాగు పాములను భుజంగములను అనగదొక్కుదురు. ఎవరు అనగదొక్కుతారంటే, మహోన్నతుని చాటుని నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అనగదొక్కుతాడు. బైబుల్లో ఉంది. నేను మార్మర్స్ పోతే బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడే నా 15 సంవత్సరాలు అవుతుంది. నేను పోయి తొక్కుతా, మా ఇంటికాడ బాగుంది అంటున్నారనుకో, అది నేను దొక్కుతుంది. చదవడం కాబట్టి మా ఇంటికి పాము వచ్చింది. బైబుల్లో విశ్వాసం చెప్పారు, పాస్ గారు చెప్పాడు, మీరు 4 పాముల పుస్తకం తొక్కుతారన్నాడు. నేను పోయి తొక్కి చూస్తాను, తొక్కవాకండి. ఎందుకంటే ఎవరు తొక్కగలరంటే దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. నువ్వు సర్వశక్తుని నీడను విశ్రమిస్తే అప్పుడు దొక్కుతావు. అప్పుడు వాడి తల 1000 ఒక్కలగును. 1000 ఒక్కలు అపవాది తల. నీ శత్రువు యొక్క అపవాది తల 1000 ఒక్కలగును. మన శత్రువు యొక్క అపవాది తల 1000 ఒక్కలగును. శీఘ్రముగా ప్రభు వాడి తలను మన పాదముల కింద అనగదొక్కుతాడు. అయితే మనకేం కలిగి ఉండాలంటే సిద్ధపాటు ఉండాలా. రేపు పాము అంటే ఒకటి చేతుల కర్రలేదు, అందరూ పరిగెడతారు. ఏం చేస్తారు? అందుకని మోషే దొడ్డికారని దేవుడు వాడుకున్నాడా లేదా? ప్రభు నిన్ను వాడుకోవాలంటే నీ ప్రజల మధ్య, నీ ఇంటి మధ్య, నీ కుటుంబీకుల మధ్య నిన్ను వాడుకోవాలి. నిన్ను ఘనముగా ఎంచాలంటే నీకు సిద్ధపాటు ఉండాలి కదా. నీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి కదా. నీవు ఒక సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉండాలా. నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే ప్రయాసపడే ఒక వ్యక్తిగా ఉండాలా. నీవు సంఘము కొరకు ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా, పాటలు పాడాలా, వాక్యం చదవాలా, సంఘాన్ని ఏ విధంగా బలపరచాలనే ఆలోచన కలిగి ఉండాలా. అప్పుడు నిన్ను దేవుడు ఏ విధంగా బలపరచాలనే ఆలోచన ఆయన చెప్తాడు. ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు. నువ్వు ఆయనకి ఘనతగా ఉంటే నిన్ను అనేకులకి ఘనతగా ఆయన చేస్తాడు. యెహోషువతో దేవుడు చెప్పాడు, మరి నాయన బాబు, రేపు ఈ ప్రజల మధ్య నిన్నేం చేస్తానంటే గొప్ప చేస్తా. నేను గొప్ప చేస్తా. ఈ ప్రజలు నీకు భయపడే రీతిగా నిన్ను ఘనంగా ఇస్తా. నేను కనపరుస్తానన్నాడు. ఎందుకంటే యెహోషువ జీవితకాలం అంతా కూడా ప్రభుని మహింపరిచాడు, కనపరిచాడు. సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సిద్ధపాటు లేని వాళ్ళకు కూడా సిద్ధపాటు కలిగించాడు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి సిద్ధపాటు లేక భయపడిపోయి, ఇక మనం ఈ రేవు దాటము, మనం అరణ్యంలో మరణిస్తుమే, మనం అక్కడున్నా బాగుండేది అనే ఆ ఆందోళనలోకి వెళ్ళిపోయి, ఆ భయంలోనికి వెళ్ళిపోయి, ఆ విధంగా వారు నిట్టూరు పీడిస్తూ వారి గుండెలు బాదుకుంటున్న సమయంలో వీరు కూడా నిలుచుకొని చెప్పారు, వారి పిచ్చోళ్ళారా, ప్రభు మన యందు ఆనందించిన మనల్ని ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం నిలబెట్టాడు అని వారికి విశ్వాసాన్ని నిలిపోసారు. ఆ సర్వ సమాజాన్ని వారు సిద్ధపరిచారు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ సిద్ధపరిచారు. సర్వ సమాజాన్ని సిద్ధపరిచారు. వారి మీద వచ్చిన బాధ్యతను వారు నిర్వర్తించారు. నీ మీద వచ్చిన బాధ్యతను చెప్పండి. నీ మీద నేను 15 సంవత్సరాలు అవుతున్నాయి బాప్తిసం తీసుకుని, నేను ఒక్కదాన్ని ప్రభు చెప్పండి, ప్రభు పని తీసుకుంటున్నా. అవునా? మరి ఇంట్లో వాళ్ళ కోసం అన్నంగా ఉండొచ్చని ఆదివారం కదా, మంచి సంతోషం. అది కాదు, నీవు సిద్ధపడు. ఇంకా మరి ఒక కొవ్వొత్తి మండాలంటే నూనె అవసరం. ఆ నూనె రావాలంటే గానుగులో వేసి ఆ గింజను ఏం చేయాలి? గానుగులు వేసి నలకొట్టాలి. ఎంత నలిగితే అంత నూనె వచ్చింది. ఎంత నలిగితే
అంత నూనె వచ్చింది. దేవుని సంఘంలో వాక్యం ఎదుట నువ్వెంత నలగొట్టబడితే అంత వెలుగుతావు. అబ్బో నన్ను నలగొడుతున్నాను, నేను ఒప్పుకోను, నాకు మాట అంటే పడదు. మాట అంటే ఇది నా మాట కాదు తల్లి, నా మాట కాదమ్మా, ఇది ఏంటంటే దేవుని మాట. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కడ చదువుకున్నాం? యెహెజ్కేలు చదవండి, మరలా చదవండి, మూల వాక్యం చదవండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను సిద్ధంగానే ఉన్నాను, నేను సిద్ధంగానే ఉన్నాను. సిద్ధంగా ఉన్న వారంతా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు సిద్ధంగా ఉంటే మీ ఇంటనున్న సమూహాన్ని, మీ రక్త సంబంధికులను, బంధుమిత్రులను సిద్ధపరచండి. కాలేబు యెహోషువలు సిద్ధంగా ఉన్నారు. వారు సర్వ సమాజము సిద్ధాన్ని కోల్పోతే, సిద్ధపాటును కోల్పోతే వారికి దిద్దుబాటు వచ్చే రీతిగా మీరు ప్రయత్నం చేసి పని చేసి సిద్ధపాటు కలిగించారు. వాళ్ళు ఎక్కువచ్చారు. ఒక ఆమెకి, అమ్మా మేము వచ్చినప్పుడు నువ్వు కనుక సిద్ధంగా ఉంటే నిన్ను మాతో పాటు తీసుకెళ్తాం. వినండి బాబోయ్, కృష్ణాల నీకు వందనాలయ్యా, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. రాహాబు రాహాబు రాహేలు అవుతుంది వచ్చింది. ఏదేమైనప్పటికీ తొందరపాటులో వచ్చిందిలే. మరి మంచి వాక్య జ్ఞానం ఉన్న సహోదరే, అందరి బట్టి మంచిది, సంతోషం. నేను చెప్తున్నాను బాగానండి. ఆమెతో చెప్పారు వాళ్ళు, మేము వచ్చినప్పుడు నువ్వు కనుక సిద్ధపడగలిగి ఉంటే నీ ఇంట్లో ఎంతమంది బయలుదేరి సిద్ధపడగలిగి ఉంటారు వారందరూ నేను రక్షిస్తామన్నారు. మా దేవుడు రక్షిస్తాడు, ఆ నామం రక్షించింది. కాబట్టి మరి నీవు కూడా సిద్ధపడగలిగి నీ ఇంట్లో ఉన్న వారిని సిద్ధపరిస్తే ప్రభు రాకడలో, ప్రభు వచ్చినప్పుడు ఆ ముద్ర నీ గృహానికి ఉంటే, ఏ ముద్ర? ఎర్రని దారం. ఆ ముద్ర నీ గృహానికి ఉంటే నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సిద్ధపడి వారందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా హల్లెలూయా. దగ్గర చదువుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని బోధిస్తున్నాను. సిద్ధపాటు లేకపోతే మీరు ఏ విషయాల్లో సిద్ధపాటు లేకోకుండా, దిద్దుబాటు లేకోకుండా ఉన్నారో, అయ్యా నీకు సంబంధం లేని కొన్ని ఆశలు నాకున్నాయి, నీకు సంబంధం లేని కొన్ని ఆలోచనలు నాకున్నాయి, నీకు సంబంధం లేని నీ బీజము కానీ నీ నామానికి మహిమత్యాన్ని, నీ నామాన్ని అవమానపరిచేవి కొన్ని ఉన్నాయి. ఆయన ఇప్పుడు తీసేసుకోవాలా? ఆ సహాయం నువ్వు చేయి. నువ్వు అర్థమవుతుందా? నీ వల్ల కాదు, మన వల్ల కాదు. ఎవరు అడగాల? ప్రభుని అడగాల. ప్రభువా నన్ను నిలబెట్టవా? ఒక ఆయన వచ్చేమనంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు అడిగా మాట, నీవు అడిగితే నేను శుద్ధిగా చేస్తాను. అయ్యా నేను శుద్ధిగా కావాలనే ఆశ నాకుంది, కానీ నేను శుద్ధిగా కాలేకపోతున్నా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అని అంటే ప్రభు ఈ క్షణమే నీవు శుద్ధిని అయ్యే ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు, ఆ బలాన్ని, ఆ యొక్క మహోన్నతుడైన ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ సిద్ధపడు దినాన నేను సిద్ధపడాలయ్యా. నేను సిద్ధపడి నువ్వు చెప్పినట్లుగా నేను సిద్ధపడి నేను నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలయ్యా, నా రక్త సంబంధికులు సిద్ధపరచుకోవాలయ్యా, నా బంధుమిత్రులు సిద్ధపరచుకోవాలయ్యా. అయ్యా నాకు లేక నేను అనేకులు సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలయ్యా. మా పితరులు అనేకులు అరణ్యములు మరి కొంతమంది సిద్ధపాటు లేక అయ్యా నిన్ను తృణీకరించి, నిన్ను ఎదిరించి, నీవు బయలుదేరి ఏ వస్తువులు తీసుకొని బయలుదేరమన్నావు, ఏవేవి కలిగి ఉండమన్నావు, అవి కాక వేరేవి ఆశ కలిగి, వేరే ఆలోచనలు కలిగి, వేరే ఆశలు కలిగి ప్రభువా వారు పరుగులెత్తి ప్రభువా అరణ్యంలో సంహరించబడ్డారయ్యా. విశ్వాసయాత్రలో నేను సంహరించబడకూడదు, విడువబడకూడదయ్యా. నేను విడువబడకూడదయ్యా, నేను విడువబడకూడదయ్యా. నాతో పాటు నేను అనేకుల్ని నీ వైపు నేను మరలించాలా. అలాంటి సిద్ధపాటు నాకు, నా కుటుంబానికి అనేకులు సిద్ధపరిచే జ్ఞానాన్ని నీ ఆత్మ నాకు ఇచ్చే ప్రభువాన్ని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రభు రాకడ సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది. ఇదిగో దొంగవలి నేను వస్తున్నాను అన్నాడు. నువ్వు సిద్ధపడు, నువ్వు అనేకులు సిద్ధపరచు. దేవుడు మన వెనుకలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.